తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్ అయింది. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సమ్మిట్ మొదటి రోజునే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏకంగా 1.8 లక్షల కోట్ల విలువైన 35కు పైగా ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది రిలయన్స్ ఇండస్ట్రీస్తో జరిగిన మెగా డీల్. రిలయన్స్కు చెందిన వంతార యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ జంతు సంక్షేమ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న జూకి అదనంగా రాబోతున్న నైట్ సఫారీ కన్జర్వేటరీలతో కూడిన భారీ ప్రాజెక్ట్. ఈ వంతార ప్రాజెక్టును అనంత్ అంబానీ అధ్యక్షతన ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ లీడ్ చేస్తుంది. గతంలో వీళ్ళు గుజరాత్లోని జామ్నగర్లో అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన అతిపెద్ద జూ పార్క్ను ఏర్పాటు చేశారు. అక్కడ మూగజీవాలకు అందించే అద్భుతమైన వైద్య సేవలు, పరిరక్షణ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు అదే మోడల్ను తెలంగాణలో అమలు చేయడం ద్వారా రాష్ట్ర టూరిజం రంగానికి కొత్త బూస్ట్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా రూపొందుతుంది. ఇది సుమారు 100 ఎకరాల్లో విస్తరించి వన్యప్రాణుల సంరక్షణ, జంతు సంక్షేమం, ఎకో టూరిజం అవకాశాలను పెంచుతుంది. ఈ సెంటర్ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, స్థానికులకు పెద్ద ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెప్పారు. ఈ వంతార డీల్కు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరిగాయి. డిసెంబర్ 1 నాటికి చర్చలు సానుకూలంగా ముగిశాయి. సమ్మిట్ సందర్భంగా MOU రూపంలో ఈ డీల్ కుదిరింది. ముఖేష్ అంబానీ తెలంగాణ ప్రభుత్వంతో ఇప్పటికే ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భాగస్వామ్యం చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త డీల్ ద్వారా వంతార జామ్నగర్ మోడల్ను దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చేందుకు ఇది ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు.